అన్నాడు. ఇప్పుడు మాదిగా అంటున్నాడు. ఏంటి ఖాళీ డిఫరెన్స్ ఏంటి? ఎందుకు మాట మార్చారు జగన్ గారు చెప్పాలా? నన్ను అడిగితే నేనేం చెప్పాను స్వామి? నేను అడిగింది అదే. మావిగాన్ అంటూ గావు కేకలేస్తున్నావు జగన్ గారు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నావు. అప్పుడు ఈ మావిగాన్ ఏమైందని? అప్పుడేమో 3 రాజధానులు, ఇప్పుడేమో మావిగాన్. అసలు ఎంత ఆశ్చర్యం అంటే ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కి ఒక శాశ్వత రాజధాని వస్తుందని సంతోషపడుతుంటే, ఒక శుభం జరిగే వేళ ఏదో వివాహానికి వెళ్ళి ఆ యొక్క జీవించమంటే గుర్తుంది అలాంటి చెప్పలేదు. వివాహానికి వెళ్ళి అక్షింతలేస్తాం, వివాహానికి వెళ్ళి అక్షింతలేస్తాం, జీవిస్తాం. 10 కాలాల పాటు పచ్చగా ఉండాలా, బిడ్డలతో సుఖ సంతోషాలతో ఆయుధాలతో ఉండాలి. అక్షింతలు వేసి ఆ పెళ్లి కూతురు గురించి మరో రకంగా దీవిస్తే ఎలా? దీని దాని తేడా ఏముంది? నేను మళ్ళీ చెప్తున్నా, ఎటు ఆంధ్రప్రదేశ్లో కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో చక్కని వినోదం పంచేదానికి, చక్కని వినోదం పంచేదానికి కేఏ పాల్ గారు ఉన్నారు. కేఏ పాల్ గారికి స్థానం కోసం మీరు పోటీ పడతారు జగన్ గారు. మీరు కేఏ పాల్ గారి స్థానం కోసం పోటీ పడవకండి. మీరు పోటీ పడాల్సింది చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో, నారా లోకేష్ గారితో, వారితో పోటీ పడవద్దు. మీరు ఉద్దాపాప కేఏ పాల్ గారి స్థానం కూడా పోయేటట్టుంది. కేఏ పాల్ గారి స్థానాన్ని ఇస్తూ పెట్టద్దు. మరి మాత్రం ఉన్నాయండి అక్కడ. బాలకృష్ణ గారు బాలిగాని గురించి ఆలోచించలేదు. ఇవాళ అమరావతి గుంటూరు కనీసం పూర్తి చేయాలని ఆలోచించారు కాదు. బాలకృష్ణ గారు, సిఆర్డీఏ పరిధిలోకి ఏమొస్తున్నాయి? అమరావతి అది కాదు, అమరావతి పరిధిలోకి ఎన్ని వస్తున్నాయో లేదా? అమరావతి పరిధిలోకి వస్తున్నాయో లేదా? ఇప్పుడు అమరావతి రాజధాని అని చెప్పని మనం అందరూ అనుకొని అందరూ మాట్లాడుకొని, అది కాదు బాలకృష్ణ గారు. 2014, 2019లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న వేళ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని తీర్మానం పెడితే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం బేషరతుగా మద్దతు ఇచ్చామా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు నిండు శాసనసభలో అమరావతి మేము బలపరుస్తున్నాం అని చెప్పారా లేదా? ఎన్నికలు అయిన తర్వాత 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అమరావతి ఉండదని చెప్తున్నారు. అదే ఉండదు, పాటిస్తున్నా, అమరావతి ఉంటుంది. అమరావతిలో నాకు ఇల్లు కూడా కట్టుకున్నానంటే అమరావతి ఉంటుందని ఓట్లించుకున్నాం లేదా? అసెంబ్లీలో ఏమో చంద్రబాబు నాయుడు గారు తీర్మానం ప్రవేశపెడితే అమరావతికి మద్దతు ఇస్తే, అసెంబ్లీ అయిన తర్వాత 3 ఏళ్లకు ఎన్నికలు వస్తే ఎన్నికల వేళ 1,00,00,000 మంది ప్రజలకి అమరావతి వ్యతిరేకం కాదు, అమరావతి రాజధాని, అమరావతిలో నా ఇల్లు కూడా కట్టుకున్నాను అని చెప్పి మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత 3 ముక్కలు చేశారు. ఇప్పుడేమో 3 ముక్కలు గాలి కుదిరేసి మావిగాన్ అంటారు. ఈ మావిగాన్ స్వామి చిన్న పిల్లలు కూడా నవ్వుకుంటారు. మావిగాన్ అంటే ఒకసారి సోషల్ మీడియా చూస్తే ఆ మావిగాన్ అంటి కొడితే ఇంకా నవ్వు హ్యాపీగా రోజు చాలా మంది చాలా చెప్తున్నారు. మావి గారు ఎందుకు రంగారెడ్డి కూడా కానీ స్టార్ట్ చేస్తే జగన్ అవుతుంది కదా అయ్యా. అమరావతి 29 గ్రామాల్లో 2 లక్షల మంది జనం ఉన్నారు. బాలకృష్ణ గారు అమరావతి సబ్జెక్ట్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుంటాం. నేను ప్రధానంగా పెట్టింది మీకోసం, మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. నేను లేఖరిగా దానికి ఎందుకు రియాక్ట్ గా నువ్వు మీడియా అమ్ముడుపోయిందన్నారు. ఉండండి జగన్ గారు, మీడియా అమ్ముడుపోయిందన్నారు, మీడియా కుమ్మక్కయిందన్నారు. మీరు ఎందుకు మాట్లాడారు దాని గురించే? జగన్ గారిని ప్రశ్నించరా? ఎందుకు చెప్పండి స్వామి, నేను చెప్తున్నా. టీవీఎస్ చూపించా, మీరు ఆ మాట ఎందుకు రావట్లేదు? ఆ సబ్జెక్ట్ గురించే మాట్లాడుకుందాం. అమరావతి గురించి సపరేట్ గా ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. అమరావతి గురించి మీకు పూర్తి నాలెడ్జ్ ఉంది, మీ అంత లేకుండా ఎంతో కొంత నాకు కూడా ఉంది. సపరేట్ గా మాట్లాడుకుందాం. మీడియా సంస్థలు బాధ్యత కదా మీరు సంస్థ వేరు, ఆ సంస్థల్లో మీ దగ్గర మీరు ఉంటారా?
మీరు సంస్థలో కాదా? ఏంది కాదు బాయ్, మీరు సంస్థలో కాదా? ఇక్కడ రాష్ట్రంలో మీడియా మేనేజ్మెంట్ అన్నారు, దేశంలో ఏమన్నారు? దేశంలో ఏమన్నారు? ఇంకోసారి చూపించుకుంటావా? మళ్ళా ప్లేజ్ కార్యక్రమం చేస్తాం. మీరు ఎంక్వైరీ చేసి మీరు మీ పత్రికల్లో రాయండి, మీరు కూడా మీ పేపర్లలో మీ టీవీలలో చూపించండి అని చెప్పి చెప్పగలుగుతాం. కానీ మేనేజ్మెంట్ ఆంధ్రప్రదేశ్ లో అయితే ఆల్రెడీ కుమ్మక్కై ఉన్నాయి, వీళ్ళంతా కూడా కలిసికట్టుగా ఉన్నారు. సో నేషనల్ మీడియా ఏదైనా అవకాశం ఉంటే వాళ్ళకి ఏదైనా చెప్పగలిగింది చెప్తాము. వాళ్ళు కూడా సగం కరెక్ట్ అయ్యారు, సగం చెడిపోయి ఉన్నారు. అది పార్లమెంట్ ఏం చెప్పగలుగుతాం? ఇవన్నీ రేపు పొద్దున విద్యా సంస్థలు ప్రశ్నించారంటే దాని అర్థం ఎంటర్ప్రిటర్ కాడి నుంచి జిల్లా స్టాఫ్ల కాడి నుంచి మేనేజ్మెంట్ దాకా. మేనేజ్మెంటే లేకుంటే మీడియా సంస్థలు ఉండవు కదా. విలేకరులుగా ఉద్యోగులకి మీడియా సంస్థలే కదా. జాతీయ మీడియా ఏకంగానే చెడిపోయింది జాతీయ మీడియా. అంటే మనం మావి గారంటే వాళ్ళు కూడా సపోర్ట్ కొడితే బాగుంది. ఎందుకు కొట్టారు సార్ సపోర్ట్? ఈరోజు బయట జాతీయ మీడియా కాదు, రాష్ట్ర మీడియా కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే కీలక నేతల దగ్గర నుంచి కార్యకర్తల దాకా 1 to 1 మీరు మాట్లాడండి. మావి గారి మీద ఏమంటున్నారు? నేనేం జగన్ గారు విమర్శించలా. నవ్వులు పాలు కావద్దు జగన్ గారు. ఒకనాటి మీ అనుచరుడిగా మీకు ఇచ్చే సలహా ఆ పాత్ర కేఎం పాల్ గారు ఉన్నారు. పాల్ గారి పాత్ర కోసం విరుగు పోటీ పడతారు. పోటీ పడదు. బాబు గారితోనూ లోకేష్ గారితోనూ రాష్ట్ర అధ్యక్షుడు ఒక మాట మాట్లాడితే దానికి ఒక విలువ. అవును పోలైతే సార్ ఇంకేదో జర్నలిస్ట్ డౌట్ ఉందా? అందరూ ఓకేనా? విన్నారా జగన్ గారు మాట్లాడే మాటలు? ఇప్పటికైనా చెప్పండి సార్. ఇప్పటికైనా మీకు మాట్లాడి అసోసియేషన్లు ఉన్నాయి, మేనేజ్మెంట్ లో ఉన్నాయి. ఒకరినిద్దరిని కాదు, రాష్ట్రంలో మొత్తం అన్నాడు జాతీయ మీడియా. అప్పుడు పోయారు కరెక్ట్ అంటే అప్పుడు పోతాయి.